వెల్కమ్ టు ప్రజాగాలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఉన్న రోడ్లని ఆల్రెడీ శాంక్షన్ అయ్యి 100 ఫీట్ల రోడ్డుగా ఇప్పుడు కేపీహెచ్బి నుండి గాజుల రామారం లేకపోతే కైసర్ నగర్ ఆ బాచుపల్లి రోడ్లు ఎప్పటి నుండో శాంక్షన్ అయితే అవి ఇప్పటి వరకు వాటికి దిక్కు లేదు, దిమాన్ లేదు, ఏం చేస్తారో తెలియదు. మీకు ఒక విషయం చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇది ఈ గాజుల రామారంకి వెళ్ళే రోడ్. ఇది మనం కేపీహెచ్కి పోతున్నాము. కేపీహెచ్పికి వెళ్ళే రోడ్డు ఇక్కడ మీకు 100 ఫీట్ల రోడ్డు కొత్తగా ఒకటి జిహెచ్ఎంసీ వాళ్ళు లేకపోతే వీళ్ళందరూ కలిసి ఎవరు పైరవ్ చేసిర్రు ఏం చేసి తెలియదు, ఒక 100 ఫీట్ల రోడ్ ఒకటి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అసలు ఈ రోడ్డు ఎందుకు వేస్తున్నారు, ఎవరి ప్రోద్బలంతో వేస్తున్నారు, ఎవరు పైరవ్ చేస్తున్నారు, అసలు 57 సర్వే నెంబర్ కొరకు కానీ ఈ రోడ్డు వేస్తున్నారని చెప్పి ఒక రిపోర్ట్ ఉంది. అసలు ఎందుకు ఈ రోడ్ 57 సర్వే నెంబర్ కొరకు వేస్తున్నారని ఒక రిపోర్ట్ ఉంది. చూడండి, ఇట్లా ఇక్కడ నుంచి ఇది కైలాస్ హిల్స్ కమాన్ వస్తుంది. ఇక్కడ ఈ రోడ్డు, ఇక్కడ నుంచి ఈ రోడ్డు అసలు ఎవరికి ఉపయోగం లేదు, ఎవరికో ఉపయోగం కొరకు ఈ రోడ్ వేస్తున్నారు. ఈ స్కూలు, ఈ బిల్డింగ్లు ఇవన్నీ పోతే 100 ఫీట్ల రోడ్, గుడి, కొండ, గుట్ట కొట్టి ఇక్కడ ఇదంతా చూడండి. అసలు ఎవరి కొరకు, ఎవరి ప్రోద్బలం, ఎవరి లాభాపేక్ష కొరకు చేస్తున్నారు ఈ రోడ్డు. ఇదంతా మొత్తం ఇది ప్రగతి నగర్కి పోవాలంట. 100 ఫీట్ల రోడ్డు, అక్కడ ఏ బిల్డింగ్లు లేవు, ఏమీ లేవు, ఎవరి లాభం లేదు, ఎన్ని సైట్లు పోతాయి, ఈ డబ్బులు ఎవరు ఇస్తారు? ప్రభుత్వం ఇస్తారా, లేకపోతే అక్కడ ఎవరి కొరకైతే ఈ పైరు చేస్తున్నారు వాళ్ళు ఇస్తారా? ఎందుకు అంత అవసరం లేదు ఈ రోడ్డు అసలు అవసరమే లేదు. ఈ రోడ్డు వేయాల్సిన కారణం ఏంటి? టెంపుల్ లేకపోతే ఎక్కడికి మార్చినా సరే ఇప్పుడు ఇది రిజిస్ట్రేషన్ ప్లాంట్ అయినా, ఈ స్కూలు, ఇక్కడ వాటర్ ప్లాంట్ ఇవన్నీ పోతాయి. చూడండి, ఇది మనం గాజుల రామానికి వెళ్తాం. కేపీహెచ్బి నుండి ఇది గాజుల రామానికి వెళ్తాం. ఇంకొక వీడియో చూపిస్తుంది చూడండి. ఇది 100 ఫీట్ల రోడ్డు శాంక్షన్ అయింది. ఇది 100 ఫీట్ల రోడ్డు. అది ఎప్పుడో 20-15 ఏళ్ళ క్రితం అప్పుడు శాంక్షన్ అయింది. అలాగే ఉంది. అది ఎంత ట్రాఫిక్ అయిపోయిందంటే విపరీతమైన ట్రాఫిక్. కేపీహెచ్బి నుండి అల్వాలు అన్ని పోయేటోళ్ళు ఇటే పోతారు. ఇది మన ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి దేవేంద్ర నుండి వచ్చే రోడ్డు. ఇది రోడ్డు మరి రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తారా? దీనికి ఏమైనా అంటే బాగా రద్దీ అయిపోయింది ఈ రోడ్డు. ఇక్కడ టర్నింగ్లు ఉంటాయి, ఈ చిన్న టర్నింగ్, ఈ టర్నింగ్ నుంచి ఇట్లా పోతుంటే అంత భయంకరంగా. ఇప్పుడు పెద్ద లారీ పోతుందా, ఈ రెడీమిక్స్ పోతుంది. రెడీమిక్స్ పోతున్నప్పుడు చూడండి, అది ఇంకొక కారు వచ్చినా బండి వచ్చినా సరే ఆ టర్నింగ్లోన అసలు పోనీ కూడా ఉండదు. ఈ రోడ్ ఏమైనా ఎక్స్టెన్షన్ చేస్తారా? దీనికి ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయా లేదా? ఇక్కడ టెంపుల్ ఉంటుంది, ఇక్కడ ఈ టర్నింగ్ చూసుకోవాలి. ఈ టర్నింగ్ నుంచి మళ్ళీ ఆ టర్నింగ్ వెళ్ళేసరికి ఇక్కడ రోడ్ క్లోజ్ చేస్తారా, ఆ రోడ్ అట్లా వదిలేస్తారా? ఇప్పుడు రామారంకి, మన గాజుల రామారం, దేవేంద్ర నగర్కి ఈ రోడ్ ఏదైతే కైలాస్ హిల్స్, మన మాదేవపురం నుంచి వచ్చే పెద్ద రోడ్డు, ఈ రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తారా? ఎప్పుడు చేస్తారో తెలియదు. ఇంత ట్రాఫిక్ ఉంది. దీన్ని వదిలేసి ఎవరి కొరకో ఈ రోడ్లు వేస్తున్నారు. ఇంత ఘోరంగా ఉంటుంది. ఇంకొకటి చూపిస్తుంది చూడండి మీకు. ఇది దేవేంద్ర నగర్ నుండి దేవేంద్ర చౌరస్తాకు వస్తాం అన్నమాట. బాచుపల్లి నుంచి, కైసర్ నగర్ నుంచి. ఈ రోడ్డు 100 ఫీట్లు ఉంది. ఎప్పుడు బిల్డింగ్లు తీయాలి, ఎప్పుడు చేయాలి? ఈ రోడ్లు చేయకుండా మీకు ఎక్కడో ఎవరికో పైరవీలు చేసుకుంటే వాళ్ళ రోడ్లు, స్టేట్ రోడ్లు ఇవి, జిహెచ్ఎంసీ రోడ్లు, వాళ్ళకి ఎందుకు చేస్తారు? ఇది ఇంత మేము చెప్పాం కదా, ఆ టర్నింగ్ అడ్డుపోతామట. ఈ రోడ్డు చూడండి ఎంత ఘోరంగా. ఈ రోడ్డు పెద్ద రోడ్డు చేయాలి. ఇది 100 ఫీట్ల రోడ్ ఉంది. ఇది ఎప్పుడో శాంక్షన్ అయింది. దీనికి ఒక నిమిషం. అయితే ఇక్కడ మనము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అక్కడ మనము రోడ్డు బాగాలేదని చెప్పి గత సంవత్సరం నుండి వీడియోలు వేస్తే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వేసారు, ఇక్కడ వేసారు. ఈ మధ్యలో జస్ట్ ఒక 10 మీటర్స్ 50 మీటర్స్ ఉంటుంది. ఇది మాత్రం రోడ్డు అసలు దరిద్రంగా ఉంది, చాలా ఘోరంగా ఉంది. పాపం చాలా మంది స్కూల్కి డ్రాప్ చేసిన వాళ్ళు వీళ్ళు కింద పడుతూనే ఉన్నారు. మళ్ళీ ఇది ఎప్పుడు వేస్తారో, దీనికి ఎప్పుడు మహిమ కడుతో తెలియదు ఈ రోడ్డు. ఆ తర్వాత ఇది చూడండి, ఇది కైసర్ నగర్ నుండి వచ్చే రోడ్డు, కైసర్ నగర్ వెళ్ళే రోడ్డు. మీకు ఇంకోటి చూపిస్తాను. ఇదిగోండి, ఇది 100 ఫీట్ల రోడ్ ఉంది. ఇది ఆంజనేయ స్వామి హనుమాన్ టెంపుల్. ఈ హనుమాన్ టెంపుల్ ఎదురుగా ఇది ఆల్రెడీ కైసర్ నగర్ నుండి, బాచుపల్లి నుండి, కైసర్ నగర్ నుంచి దేవేంద్రకి వెళ్ళే రోడ్ ఇది చూడండి. ఇది కైసర్ నగర్ నుండి వచ్చేది, బాచుపల్లి కైసర్ నగర్ నుండి. ఇది దేవేంద్ర నుండి గాజురామారం వెళ్తుంది. ఇక్కడ పాత నక్ష ఉంది, ఇక్కడ రజనీ అపార్ట్మెంట్ ఉంది, ఇక్కడ పాత నక్ష ఉంది, ప్రగతి నగర్కి వెళ్తుంది. ఇది ఓకే.
ఇది ఆల్రెడీ అక్కడ 60 ఫీట్ రోడ్ ఒకటి ఉంది, వెనక నుంచి కైసర్ నగర్ నుంచి ఇక్కడ ఒక రోడ్ ఉంది, అది నక్ష ఉంది. ఈ రోడ్ వేసినా ఉపయోగం ఉంటుంది. అవన్నీ వదిలేసి ఇక్కడ కైలాస్ హిల్స్ ఆపోజిట్లోన ఎందుకు వేస్తున్నారు? 57 సర్వే నెంబర్కి ఏ కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారు, ఎవరు పైరవి చేస్తున్నారు, ఎందుకు అసలు ఆ రోడ్ ఎందుకు వేయాలి, ఎంత లాస్ అవుతుంది ప్రభుత్వానికి, ఎంత ధనం ఇబ్బంది అంటే ఎవరు సులభంగా అధికారంలో ఉంటే వాళ్ళు పైరవి చేసుకుంటే వాళ్ళు చేసిచ్చేస్తారు ఆ రోడ్లు. ఒకసారి ప్రభుత్వం కూడా వీటి మీద పర్యవేక్షిస్తున్న జేహెచ్ఎంసీతో అందరూ ఆలోచించి ఆ రోడ్డు అవసరమే లేదు, ఒకవేళ అవసరం ఉందంటే అక్కడ బిల్డింగ్లు ఉన్నాయి, వాళ్ళకి ఆల్రెడీ రోడ్డు 307 లోపలికి వెళ్తుంది, సర్వే నెంబర్ 308కి వెళ్తుంది. ఇదంతా వాళ్ళకి ఆల్రెడీ 2000 ఉన్నాయి. అక్కడ ప్రగతినగర్ పెద్ద చెరువు పక్కన పెద్ద రోడ్ ఉంది, ఇక్కడ ఈ రోడ్ ఉంది, ఇప్పుడు ఈ రోడ్ నుండి ఈ రోడ్ వెళ్తుంది. మరి ఎందుకు అసలు ఏం జరుగుతుంది? అసలు కేపీహెచ్బి నుండి గాజుల రామారం రోడ్ ఎప్పుడు మాకు పుణ్యం కట్టుకుంటారని అడుగుతారు. ఆ పెద్ద రోడ్ ఎప్పుడు అవుతుంది? ఆ రోడ్డు వల్ల ఇక్కడ అసలు డెవలప్మెంట్ కూడా జరగట్లేదు. డెవలప్మెంట్ జరగాలంటే ఆ రోడ్డు పెద్దది వేసుకుంటే మంచి మంచి బిల్డింగ్లు, మంచి మంచి షాపులు, ఆఫీసులు అన్నీ వస్తాయి. అది కూడా చేయట్లేదు. ఇక్కడ పైకి వచ్చేది ట్రాఫిక్ జామ్, ఇది కూడా చేయట్లేదు. అది కైసర్ నగర్ నుండి బాచిపల్లి అది కూడా చేయట్లేదు. ఆగముందు చేసినాక ప్రభుత్వం వారు వీటి మీద పూర్తి శ్రద్ధ తీసుకొని ఈ రోడ్లు ఇమీడియట్గా వేస్తే కొంచెం ట్రాఫిక్ సమస్యలు డెవలప్మెంట్ కూడా బాగా జరుగుతుంది. ట్రాఫిక్ సమస్యలు చాలా విపరీతంగా ఉన్నాయి. కేపీహెచ్బి నుండి వచ్చేటప్పుడు అయితే అది ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ట్రాఫిక్ ఉంటుంది. అసలు ఏ టైంలో కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు. అవన్నీ చూసుకొని వీటికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా దీని మీద దృష్టి సారించి ఈ రోడ్లు వేస్తే బాగుంటుంది అని మన ఛానల్ నుండి కోరుకుంటున్నాం. నేను మీ దండపాటి కోటేశ్వరరావు. అందరికీ నమస్కారం.